అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవియాన్ స్టోరీ వరల్డ్. ఈ స్టోరీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవియాన్ స్టోరీ వరల్డ్. మహాదేవపురం తదుపరి భాగం. మహాదేవపురంలో ఒక చిన్న ఇల్లు. అది బయటకు పాడుపడిపోయినట్టు ఉన్నా లోపల కొన్ని రూమ్స్ చాలా నీట్గా ఉన్నాయి. ఇద్దరు వ్యక్తులు కూర్చున్నారు అక్కడ. మొదటి వ్యక్తి, ఇన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నా గుడిలో ఉన్న నిధి దక్కించుకోలేకపోతున్నాం. ఈ టెన్షన్స్తో చస్తుంటే మధ్యలో ఈ పోలీస్ ఆఫీసర్ ఒకడు ఎక్కడికి పోయాడో అర్థం కావట్లేదు. డ్రగ్ ఇచ్చాక కూడా ఎలా లేచాడు? ఆ రోజు రుద్ర లేవలేదా? అలానే అని వాయిస్ వినిపించిన వైపు చూశారు. అప్పుడే అక్కడికి వచ్చాడు మరో వ్యక్తి. ఇప్పుడు అర్జున్ ఎక్కడున్నాడో పట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. మనం చేసే పని అసలు అర్జున్కి ఎంతవరకు తెలుసు అనేది కూడా మనకి తెలియదు. చాలా కేర్ఫుల్గా ఉండాలి. మరోపక్క భార్గవ్ మెడికల్ క్యాంప్తో లేని టెన్షన్ తెచ్చాడు. మొదటి వ్యక్తి, అవును, ఆ డాక్టర్ పిల్ల బతికే ఉందా? తర్వాత 4 రోజులు ఊర్లో కనిపించలేదంట. ఏమైనట్టు? అప్పుడే అక్కడికి వచ్చిన మాంత్రికుడిని చూసి, రావయ్య వచ్చావా, మమ్మల్ని ఆశ పెట్టి ఇదంతా చేయించావు. ఇప్పుడు భార్గవ్కు ఊర్లో ఏదో జరుగుతుందని అనుమానం వచ్చి ఎవరిని ఊరి పొరిమేరలోకి వెళ్ళొద్దని, ఊరెవరు దాటినా తనకు తెలియాలని, అంతేకాకుండా 6 దాటాక ఎవరు ఇల్లు దాటకూడదని చాటింపేయించాడు. పోనీ అవన్నీ తప్పించుకుని బయటికి వెళ్ళిపోదాం అనుకుంటే భార్గవ్ పెట్టిన మనుషులు కాపలా కుక్కల్లా ఊరంతా కాపలా కాస్తున్నారు. మేము ఎలా ఊరు దాటాలి? మమ్మల్ని ఊర్లో చూస్తే ఖచ్చితంగా అనుమానం వస్తుంది. భార్గవ్కి తెలిస్తే ఇంకేం లేదు. ఇక్కడ నిధి అంటూ కూర్చుంటే ఉన్న బిజినెస్ పోయేలా ఉంది. వాడు మొన్ననే కోపంతో వెళ్ళిపోయి బతికిపోయాడు. మనమే ఇక్కడ ఇరుక్కుపోయాం. హైదరాబాద్. వెంటనే అర్జున్ మాటలు గుర్తొచ్చాయి భార్గవ్కి. అక్కడ బాక్స్లో అమ్మాయిల్లో ఉండే గర్భసంచి షేప్లో ఉన్న పార్ట్ ఉంది. అది చూడగానే నాకు భయం వేసింది బావా అని అర్జున్ చెప్పిన మాటలు గుర్తు రాగానే తల పట్టుకున్నాడు భార్గవ్. కిడ్నాప్ చేసి గర్భసంచి తీసేసి మళ్ళీ 5 రోజులకు వాళ్ళని వదిలేస్తున్నారా? అసలు అడవిలో ఏం జరుగుతుంది? మధుసూదన వరం ఇదంతా చేస్తుంది. ఇలాంటివి చేయడం వల్ల అతనికేంటి ఉపయోగం? ఏమీ అర్థం కాక ఆలోచిస్తుంటే అప్పుడే డోర్ చప్పుడయ్యి విని కమిన్ అనగానే శ్రావణి లోపలికొచ్చింది. హలో భార్గవ్ గారు. భార్గవ్, ఏం జరిగింది? ఆ అమ్మాయి బాగానే ఉందా? శ్రావణి, తన గర్భసంచి వాల్ వీక్గా ఉంది. అందుకే ప్రెగ్నెన్సీ క్యారీ చేయడం కష్టం. మందులు వాడుతుండగానే కన్సీవ్ అయింది. అది నిలబడలేదు. చాలా ఏడుస్తుంది. నేను ముందే చెప్పాను కష్టమని. కానీ బాధ అయితే ఉంటుంది కదా. అభి, మళ్ళీ ఛాన్స్ ఉంది కదా. శ్రావణి, కష్టం అభి. ఆమెకి యుటరస్ వాల్ చాలా వీక్ ఉంది. 2 years ఆగి మంచి డైట్ అండ్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఛాన్స్ ఉంటుంది. లేదంటే సరోగసికి వెళ్ళడమే. భార్గవ్, సడన్గా ఏమన్నారు మేడం? శ్రావణి, నేనేమన్నాను? భార్గవ్, సరోగసి కదా, అంటే వేరే గర్భంలో బేబీ పెరగడం. శ్రావణి, అవును భార్గవ్ గారు, సరోగసిలో అది కూడా ఒకటి. చాలానే ఉన్నాయి అలాంటివి. భార్గవ్, హెల్దీగా ఉన్న యుటరస్ బయటికి తీస్తే దాన్ని వేరే అమ్మాయిలకి యూస్ చేయొచ్చా? శ్రావణి, నో వే భార్గవ్ గారు. సెల్స్ చనిపోతాయి. బయటికి తీసాక అది అసలు పనికి రాదు. దాన్ని యాక్టివ్గా ఉంచడానికి ఏమన్నా చెయ్యొచ్చేమో. దాని గురించి అయితే నాకు ఐడియా లేదు. ఎంక్వైరీ చేయండి మేడం. అసలు దాంతో ఏం చేస్తారు, ఎందుకు అని నాకు ఇన్ఫామ్ చేయండి. నా పర్సనల్ నెంబర్ నీ దగ్గర ఉంది కదా అభి. సుమన్ అండ్ శ్రావణి గారికి ఇవ్వు. సుమన్, ఓకే సార్, మేము వెళ్తాం. సుమన్, భార్గవ్ అనే పిలవచ్చు. నేను సార్ అని పిలవమనలేదు కదా. అభి, నువ్వు ఉండు, మీరు వెళ్ళండి అని వాళ్ళు వెళ్ళాక, ఏంటి బ్రో, ఆద్య పెళ్ళి ఏదో చెప్పావు అండ్ ఎందుకో డల్గా ఉన్నావు? బ్రో అన్న పిలుపుకే షాక్ అయ్యాడు అభి. బ్రో ఏంటి? అండ్ పెళ్ళి డెసిషన్ కంప్లీట్గా ఆద్య ఇంట్లో వాళ్ళదే. 3 daysలో ఎంగేజ్మెంట్ అంట. నాకేం చెయ్యాలో కూడా తోచట్లేదు భార్గవ్. భార్గవ్ చిన్నగా స్మైల్ చేసి, ఈ విషయం గురించే సీరియస్గా ఉన్నావా? అయితే లైట్ తీసుకో. అభి, కాదు, నేను ఒక విషయంలో డౌట్గా ఉన్నాను. అది కన్ఫర్మ్ చేసుకున్నాక నీకు చెప్తాను. ఎంగేజ్మెంట్ షాపింగ్ అంట అంటుండగా అభి ఫోన్ మోగింది. ఇదిగో మా నాన్న కాల్. ఆద్య మేడం మా నాన్న ముందు ఉత్తమ కోడలుగా నటిస్తూ ఉంటుంది. కావాలంటే విను అని స్పీకర్ ఆన్ చేసి భార్గవ్ ముందు పెట్టాడు. అభి, ఎక్కడున్నావురా? చెప్పాను కదా ఇవాళ నువ్వు ఆద్య షాపింగ్కి వెళ్ళాలని. ఆద్యను చూసి నేర్చుకోరా. మీరు రమ్మన్నారని మార్నింగ్ వచ్చేసాను మావయ్య షాపింగ్కి వెళ్ళడానికి. బావ ఇంకా రాలేదా అని నీకోసమే ఎదురు చూస్తుంది. ఇదిగో ఫోన్ ఇస్తున్నాను, మాట్లాడు. ఆ మాటకి భార్గవ్ నవ్వితే అభి కోపంగా చూశాడు. ఆద్య, బావా ఎప్పుడొస్తావు? వెయిట్ చేస్తున్నా ఇక్కడ అని మాట్లాడుతూ పక్కకొచ్చి, అభి సార్, మీరు ఇప్పుడు కనుక వచ్చారనుకో మర్యాదగా ఉండదు. ఏదో ఒకటి చెప్పి ఈ షాపింగ్ ఆపించు, లేకపోతే. అభి, ఏం చేస్తావే? ఏం చేస్తావు? నీ అన్న కూడా లేడు, జాగ్రత్త. ఆద్య, హలో డాక్టర్ గారు, మా ఆయన సంగతి మర్చిపోయినట్టున్నారు, మీరే జాగ్రత్త అని కాల్ కట్ చేసింది. చూసావా భార్గవ్, డ్యూయల్ రోల్ ఎలా ప్లే చేస్తుందో?
భార్గవ్, అభి తనని బయటికి తీసుకురా, ఎంగేజ్మెంట్ షాపింగ్ నేను తను చేస్తాం. అభి, ఏంటి భార్గవ్, ఎంగేజ్మెంట్ షాపింగ్నా? భార్గవ్, ఈవినింగ్ లోపు మీ ఎంగేజ్మెంట్ ఆగిపోతుందిలే, చూస్తూ ఉండు. నువ్వైతే ముందు ఆద్యని బయటకు తీసుకునిరా. ఒక సర్జన్ అన్న రెస్పెక్ట్ కూడా లేదు మీ ఇద్దరికి, ఆడుకుంటున్నారు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నవ్వుకుని విక్రమ్కి కాల్ చేశాడు భార్గవ్. లిఫ్ట్ చేసిన విక్రమ్, సార్ మీరు చెప్పినట్టే అర్జున్ సార్ గురించి న్యూస్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చాను. ఓకే, ఆద్య ఫ్యామిలీ డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? విక్రమ్, సార్ ఆద్య మేడం నానమ్మ గారి డీటెయిల్స్ తప్పేమో అని నా డౌట్. ఎందుకంటే లింక్ ఆవిడ దగ్గరే మిస్ అవుతుంది. ఆవిడొక్కరే కొడుకుని సిటీలో చదివించారు. అండ్ శంకర్ గారు సుహాసిని గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకి బంధువులు ఎవ్వరూ లేరని చెప్పారంట. ఇవన్నీ నేను ఆద్య మేడం ఇంటి దగ్గర గుడి పూజారి గారి తండ్రి ఈ విషయాలు నాకు చెప్పారు. నిన్న ముంబై రిటర్న్ అయ్యే ముందు అక్కడికి వెళ్ళి నేను కనుక్కున్నాను సార్. ఆద్య మేడం నానమ్మ గారు గొప్ప శివభక్తురాలంట, మీలానే. భార్గవ్ నవ్వుతూ, తెలుసు, ఆద్య చెప్పింది. ఓకే, నేను కనుక్కుంటానులే. నువ్వు అర్జున్ని డైరెక్ట్గా కలిసి తన ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడమని చెప్పు. మ్యాటర్ మీడియాలో వచ్చాక వాళ్ళు ప్యానిక్ అవ్వకూడదు కదా. ఓకే సార్ అనగానే కాల్ కట్ చేసి బయటకు వెళ్ళాడు భార్గవ్. వైజాగ్. విద్య పెళ్లి కొప్పుకున్నాక షాపింగ్కి వెళ్ళారు మనస్విని. విద్య తల పట్టుకుని కూర్చుంది. ఇంకా ఎన్ని తీస్తారు మేడం, సెలెక్ట్ చేయొచ్చు కదా. మనస్విని, నీకేం తల్లి, ఎన్నైనా చెప్తావు. నీ లవ్ స్టోరీ విలన్స్ లేకుండా సెట్ అయిపోయింది. మరి నాకు నా ఆఫీసరే పెద్ద విలన్, ఇక మా మమ్మ అంతకు మించిన రాక్షసి. అందుకే మంచి శారీస్ సెలెక్ట్ చేసి నా ఆఫీసర్ ఫ్యామిలీని పద్ధతికి చీర కడితే ఇలానే ఉంటుందేమో అనిపించేలా వాళ్ళని ఇంప్రెస్ చేసి అప్పుడు చెప్తా ఆ ఆఫీసర్ పని. లేకపోతే ద గ్రేట్ మనస్విని వర్మ లవ్ని రిజెక్ట్ చేస్తాడా? ఆఫీసర్, నువ్వు అండర్ కవర్ ఆపరేషన్స్ చేసుకో. నేను హైదరాబాద్ వెళ్ళి నీ ఫ్యామిలీ మొత్తాన్ని నా వైపు తిప్పుకుంటాను. హహహ అని డ్రామాటిక్గా నవ్వుతున్న తన తలపై కొట్టాడు కిషోర్. డ్రామా లాపి త్వరగా కానీ, మనకి టైం అవుతుంది. ఈవినింగ్ 6కి ఫ్లైట్ కదా. విద్య, ఈ 5 సారీస్ ఓకే కదా అన్న, బిల్ కట్టొచ్చాయి, పద విద్య అని అక్కడి నుండి వెళ్ళారిద్దరు. ఆ బిల్ చూసిన కిషోర్, రే బావా, నువ్వు మా చెల్లిని మెయింటైన్ చేయాలంటే పోలీస్ ఉద్యోగం మానేసి బ్యాంకులకు కన్నాలయ్యాలి. వామ్మో, 5 చీరలకి 1,00,000 బిల్లునా అనుకుని బిల్లు కడుతుండగా ఫోన్ మోగింది కిషోర్ది. ఫోన్ లిఫ్ట్ చేసి కంగారుగా ఇద్దరిని తీసుకుని ఇంటికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి హాల్లో కూర్చుని ఉన్నారు విశ్వనాథ్ గారు. మనస్విని, డాడ్, వాట్ ఏ సడన్ సర్ప్రైజ్. మీకు తెలుసా నేను కిషోర్ అన్న ఇంట్లో ఉన్నా అని? అండ్ మా అమ్మకి చెప్పకండి. ఏంటి, నన్ను చూడగానే కనిపించే హ్యాపీనెస్ లేదు మీలో, వర్క్ టెన్షన్? ఆంటీ, మా ఫాదర్ ది గ్రేట్ పోలీస్ ఆఫీసర్ విశ్వనాథ్ వర్మ. మను, ఇలా కూర్చోరా అని. డోంట్ బి ప్యానిక్ బంగారం. మనమ్మ, ఇటు చూడు, నాన్న నీపైన ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నారు, అది మర్చిపోకు అని టీవీ ఆన్ చేశారు. ఏసీపీ అర్జున్ ఒక పోలీస్ ఆపరేషన్లో మరణించారు. ఇంకా పూర్తి వివరాలు పోలీస్ శాఖ వారు తెలియపరచాల్సి ఉంది. ఇదే కేసు విషయంలో 2 ఏళ్ల క్రితం ఏసీపీ వీర్ మరణించారు. అయితే అప్పుడు పోలీస్ శాఖకి సరైన ఆధారం లభించని కారణంగా వీరి డెత్ మిస్టరీలానే మిగిలిపోయింది. దానిని సాల్వ్ చేయడానికి అండర్ కవర్ ఆఫీసర్గా వెళ్ళిన అర్జున్ చనిపోవడం పోలీస్ డిపార్ట్మెంట్కి నిజంగానే బ్లాక్ డే. ఆ న్యూస్ చూసిన మను ఒక్క క్షణం షాక్లో ఉండిపోయింది. మనమ్మ, మను మను అని ఎంత పిలిచినా పలక్కుండా షాక్లో ఉండిపోయింది మను. మహాదేవపురం. న్యూస్లో రుద్ర ఫోటో చూసిన ఈశ్వర్ ప్రసాద్ గారు కుప్పకూలిపోయారు. శివాని ఏడుస్తూ, తాతయ్య గారు, హరి డాక్టర్కి కాల్ చేయని అశోక్ గారు కాల్ చేస్తుంటే హరి కారులో ఆయన్ని పడుకోబెట్టి పక్కూరు తీసుకుని వెళ్ళడానికి కార్ స్టార్ట్ చేశాడు. హైదరాబాద్. ఇక్కడ షాపింగ్కి వచ్చిన ఆద్య భార్గవ్ ఆద్య సారీస్ చూస్తుంటే బయటకు వచ్చి మొబైల్లో న్యూస్ చూసిన భార్గవ్ విక్రమ్కి కాల్ చేశాడు. ఏంటి ఇదంతా విక్రమ్, మధ్యలో రుద్రని ఎందుకు చూపిస్తున్నారు? స్టాప్ దట్ న్యూస్ ఈడియట్. నేను నీకేం చెప్పానో నువ్వేం చేసావు? డూ ఇట్ ఫాస్ట్ అని కట్ చేసి లోపలికి వచ్చేసరికి ఆద్య కళ్ళు తిరిగి పడిపోయింది. అర్జున్ ఇంటికి కాల్ చేసిన విషయం ఆద్యకి తెలీదు. అప్పటికే అభి ఆద్య ఇంటి నుండి బయటకు వచ్చేశారు. ఈ స్టోరీ మీకు నచ్చితే like, comment, please share and subscribe to Avian Story World. Thanks for watching.